పెద్దపల్లి జిల్లా కాళేశ్వరంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజునవీన సదయ్య ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతదేశంలో ఆధునీకరణ, ఐటీ సంస్థలు నిలపడంలో, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఎంతో అహర్నిశలు కష్టపడిన నేత రాజీవ్ గాంధీ అని అన్నారు. దేశం కోసం తన ప్రాణాలను అర్పించి దేశ ప్రజల గుండెలో చిరకాలంగా నిలిచిన గొప్ప మహోన్నత మహనీయుడు రాజీవ్ గాంధీ అని ఆయనకు అన్నారు. రాబో రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంత వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడాలన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గాజునవేన సదన్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్, సబ్బని రాజమల్లు, అల్లం దేవేందర్, మాదాసి సతీష్, అరేలి రమేష్, రాణవీణ శ్రీనివాస్, జిన్నా రామచంద్రం రెడ్డి, బంగారు రమేష్, పింగిలి మల్లారెడ్డి, రమణారెడ్డి తదితరులు ఉన్నారు. రాజీగాంధీ ఫస్ట్ కాదు మరి మొత్తం అంత తక్కువ కేక్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 81వ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకోవడం జరిగింది. రాజీవ్ గాంధీ ప్రధాని ఉన్న క్రమంలో కూడా ఎనలేని సేవలు భారతదేశానికి అందించారు. అదేవిధంగా వారి కుటుంబమే ప్రజల కోసమే బతికినరు, ప్రజల కోసమే ప్రాణత్యాగాలు కూడా చేసినారు. వారికి ఎన్ని మనం చేయాలనేది ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ ప్రధాని అయితే తప్ప వీరికి ఆత్మకు శాంతి చేకూరుస్తుందని కోరుకుంటూ, అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేదాకా కూడా మనం అందరం కంకణబద్ధలై పని చేయాలని కోరుతూ, అందరూ ఏకదాటి మీద కలిసికట్టుగా ప్రతి ఏ ఎలక్షన్ వచ్చినా కూడా అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుతూ, అది రాజీవ్ గాంధీ ఆశయం కూడా అని కోరుతూ, జన్మించినటువంటి మహానుభావుడు తను భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం అని చెప్పదగినటువంటి మహనీయుడు. ఎందుకంటే ఆగర్భ శ్రీమంతుడు, పుట్టుకతోనే మరి రాజకీయ నేపథ్యం కలిగినటువంటి ఒక ఉన్నతమైన రాజకీయ కుటుంబం కలిగినటువంటి వారసత్వ సంపద కలిగిన వ్యక్తి అయినా కూడా 1984 అక్టోబర్ 31న వారి తల్లిగారైనటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి మరి బలవడం, ఆ క్రమంలో వారు రాజకీయ అరంగేట్రం చేయడం, ఆ తర్వాత జరిగిన 5 సంవత్సరాలు మరి సుదీర్ఘంగా మరి 1991 వరకు కూడా వారు పరిపాలన, వారు నిజంగా బతికి ఉంటే ఇంకొక ప్రధానమంత్రి దేశానికి ఉండేది కాదు, అవసరం కూడా ఉండేది కాదు. అలాంటి దృక్పథం కలిగినటువంటి వ్యక్తి మహానుభావుడు.
శ్రీరాంపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవ యువత నిర్మాత నవభారత స్ఫూర్తిదాత స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతిని జరుపుకోవడం జరిగింది. వారు 1944లో జన్మించినారు. 81 సంవత్సరం పూర్తి చేసుకొని 82వ సంవత్సరంలో అడుగుపెడుతున్న తరుణంలో శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి జరుపుకోవడం జరిగింది. మరి గాంధీ కుటుంబం అంటేనే ప్రాణ త్యాగాలు. వారు ప్రాణ త్యాగాలు చేసినా కూడా ప్రజల కొరకు పనిచేసాలు తప్ప పదవుల కొరకు ఆశించిన వ్యక్తులు కాదు. మరి ఈరోజు ఐటీ రంగం ఈ మాత్రం ఉంది అంటే ఇంత గొప్పగా అప్పుడే నిర్మించిన వ్యక్తి అంటే అది రాజీవ్ గాంధీ గారికే చెందుతుంది. కావున వారందరినీ కూడా మనం ఆశయంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంగా పనిచేస్తూ రానున్న కాలంలో శ్రీరాంపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా పనిచేయాలని పేరున కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటున్నాం. ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానిగా ఉన్న సందర్భంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఐటీ రంగం కానీ ఈ గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే కేంద్రం నుండి నిధులు రావాలనే ఉద్దేశంతో ఆనాడే వారు గ్రామ పంచాయతీలకు కేంద్ర నిధులు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ గౌరవ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ గారిది కనుక ఈ గ్రామాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ ప్రాంతాలు కానీ ఆనాడే అభివృద్ధి చెందాలనే ఒక ముఖ్య సంకల్పంతో వారు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ముఖ్యంగా గాంధీ కుటుంబం అంటేనే ఈ దేశానికి సేవ చేసే కుటుంబంగా పేరున్న సందర్భంలో ఈ రాబోయే కాలంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి యొక్క మన ఆవేదన కనుక మనందరం కూడా వారు ప్రధాని అయ్యేంత వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా కాళేశ్వరంపూర్ మండల కేంద్రంలో వైకుంఠ రథంతో పాటు బాడీ ఫ్రిడ్జ్ లేని కారణంగా మండల కేంద్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా శ్రీరాంపూర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ట్రస్ట్ కన్వీనర్ గా మూల రమణారెడ్డి, కో కన్వీనర్ గా కేతుపల్లి కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా మొదటిగా విరాళంగా గోపగోని సారయ్య గౌడ్ 10,000 రూపాయలు విరాళం అందించారు అన్నారు. ఆయనతో పాటు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి 15,000 రూపాయలు, వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు 10,000, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజునమైన సదయ్య 10,000తో పాటు మండలానికి చెందిన పలువురు సుమారు 1,00,000 రూపాయల వరకు విరాళం అందించినట్లు వారు తెలిపారు. 5,000 రూపాయల విరాళం బంగారు రమేష్, మాదాసు సతీష్, కేతుపల్లి నరసింహారెడ్డి, గూడపు జనార్దన్ రెడ్డి, రావి సదానందం, పోచాల సదానందం, గాజుల మోహన్, పొట్యాల మొండయ్య విరాళాలు ఇచ్చినట్లు తెలిపారు. మొదటిసారి అడగగానే విరాళం ఇచ్చిన మాజీ ఎంపీపీ గోపగౌడి సారయ్య గౌడ్కు వైకుంఠ రథం ట్రస్ట్ నిర్వాహకుడు సారయ్య గౌడ్ తో పాటు ఇచ్చిన దాతలకు వారు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. దాతలు వైకుంఠ రథముకు తమ వంతు సహకారాలు అందిస్తే 9949633181 నంబర్ కి సంప్రదించాలని శ్రీరాంపూర్ వైకుంఠ రథం ట్రస్ట్ కన్వీనర్ మూల రమణారెడ్డి తెలిపారు. శ్రీరాంపూర్ మండల కేంద్రంలో వైకుంఠ రథం మరియు బ్రిడ్జి కోసం మండలంలో ఉన్నటువంటి ప్రజలందరి సహకారంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమం ముందుకు వచ్చింది. దానికి పులి కిషన్ రెడ్డి గారు మరియు నేను ముందుండి ఈ కార్యక్రమాన్ని నడుచుటకు నిరోధికంగా సాయం చేయగలమని, కార్యక్రమాన్ని ముందుకు నడిపించగలమని మండల కేంద్రంలో ఉన్నటువంటి దాతలు ఎవరైనా హితోధికంగా సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కోరుచున్నాం. మొట్టమొదటిసారిగా మాజీ ఎంపీపీ గారు సారయ్య గౌడ్ గారు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మిగతా వారు కూడా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని కోరుచున్నాం.